ఆచి చికెన్ మసాలా. ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టబోతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి పీఆర్సీ ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె బాట పట్టబోతున్నట్లు హెచ్చరిస్తున్నారు. జగిత్యాల డిపో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపికృష్ణారావు అందిస్తారు. రాష్ట్రంలో ఆర్టీసీ సంబంధించి మరో 2 రోజులు కూడా సమ్మె బాట పట్టనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు అయితే ఆర్టీసీ కార్మికులు అయితే నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. ఎందుకు నిరసన కార్యక్రమం చేపట్టారు, ఎందుకు సమ్మె బాట వెళ్తున్నారు, మనతోటి కొంతమంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈరోజు నిరసనకు సంబంధించి ఎందుకు నిరసన చేపట్టారు? గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఆర్టీసీని గెజిట్ అయిన తర్వాత అపాయింటెడ్ ఇవ్వకుండా గవర్నమెంట్ వెళ్ళిపోయింది. మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము తక్షణమే రాగానే 2 పే రీజన్లు చేసి మీకు ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నటువంటిది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి మేము 6 నెలల దాకా వెయిట్ చేసినాం గవర్నమెంట్ అనేది ఏమైనా చేస్తా అని. దాని తర్వాత గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల జేఏసీగా ఏర్పడి ఈరోజు వివిధ ఉద్యమాలు చేస్తూ ఫైనల్ గా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి జేబీఎం బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి వాళ్ళు ప్రైవేట్ వాళ్లతో నడిపిస్తా ఉన్నారు. ఉన్న ఉద్యోగాలు పోయేటువంటి ప్రమాదం ఉంది. కార్పొరేషన్ ఆర్టీసీఏ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో మేము కానీ మా ఉద్యోగస్తులు అందరము ఒక సమ్మెకు సిద్దమవుతున్నామే తప్ప మాకు ఆర్టీసీ ఎలాంటి సమ్మె చేయాలంటే ఉద్దేశం లేదు. గవర్నమెంటే కావాలని మమ్మల్ని సమ్మెకు నెట్టేస్తా ఉన్నది. కాబట్టి 21, 25 ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పే స్కేల్ అనేది ఉంటుంది. 21వ సంవత్సరం, 25వ సంవత్సరం పే స్కేల్ ఇప్పటి వరకు ఇయ్యలేదు. చాలీచాలని జీతాలతోటి మా కార్మికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరియు పని భారం కూడా విపరీతంగా, ఒకప్పుడు 50,000 కార్మికులు చేసేటువంటి పని ఈ రోజు 10-15,000 మంది కార్మికులు రిటైర్మెంట్ అయ్యి 35,000 మంది, అప్పుడు దాదాపు 55,000 కిలోమీటర్లు 50,000 మంది కార్మికులు పనిచేస్తే ఈ రోజు అదే 35,000 మంది కార్మికులు 55 నుంచి 60,000 కిలోమీటర్లు తింపుతా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ పని భారం ఎవరి మీద పడుతుంది, ఎవరు చేస్తా ఉన్నారు? కనీసం పని చేస్తే కనీసం గుర్తింపు లేదు. ఆత్మాభిమానం చంపుకొని ఈ రోజు ఉన్నటువంటి కార్మికులు పనిచేస్తా ఉన్నారు. మహిళా కార్మికులు పాపం వాళ్ళు 5 గంటలకు వచ్చి 9 గంటలకు పోయి సింగిల్ క్రూ డ్యూటీ అని ఏదో గంట ఓటీ ఇచ్చి ఎలగొడతా ఉన్నారు. అసలు ప్రజాస్వామ్యం అనేది ఆర్టీసీలో లేదు. ప్రజాస్వామ్యం లేదు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కూడా ఇక్కడ అమలు అవ్వడం లేదు. ఒక 100 మంది ఉంటే యజమానులు అక్కడ యూనియన్ పెట్టుకోవాల్సినటువంటిది మా చట్టంలో ఉంది. కానీ 35-40 వేల మంది ఉన్నటువంటి కార్మికులు ఉన్నటువంటి సంస్థలో ఉన్నటువంటి యూనియన్ తీసేసి ఇష్టారాజ్యంగా తమ యొక్క అధికారులు తమ యొక్క పర్సనల్ రివెంజ్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి సోదరు మేము మీకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే, మీరు ఆ రోజు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల ఆత్మాభిమానం దెబ్బతింది. వాళ్ళొక 35 మంది కార్మికులు చనిపోయినరు. మేము రాగానే వాళ్ళకు ఆత్మాభిమానం అనేది కల్పిస్తా ఉంటాం, యూనియన్ ను పునరుద్ధరిస్తాం, రాగానే పే స్కేల్ ఇస్తామన్న మాట మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి ఆ డిమాండ్ మాత్రమే ఈ రోజు మేము ముందుకు తెస్తున్నాం. దానికోసమే స్ట్రైక్ చేస్తా ఉన్నాం, వేరే ఉద్దేశం ఏం లేదు. ఎప్పటి వరకు మీరు డిమాండ్ అనేది పరిష్కరించాలి, ఎప్పటి వరకు అనేది మీరు డెడ్ లైన్ అనేది ప్రభుత్వానికి ఇచ్చారు? మేము ముందుగా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత మేము వెయిట్ చేసినాము. మా సమస్యలు ఏమన్నా పరిష్కరిస్తామేమని ఎదురు చూసుకుంటూ వాళ్ళకు తెలియజేయడం. కానీ మా సమస్యలను పక్కన పెట్టేసి మీరు రండి, మేము మీ సమస్యలు పరిష్కరిస్తాము, మా తలుపులు ఎల్లవేళలు తెరిచి ఉంటాయని చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి సమస్యల మీద వాళ్ళు స్పందన లేకుండా కార్మికులను ఇబ్బంది పెట్టుకుంటూ, కార్మికులను పక్కదోవ పట్టించుకుంటూ, కార్మికులను బెదిరించుకుంటూ వాళ్ళని ఇష్టమైన రీతిలో బాధ పెడుతున్నారు తప్ప కార్మికుల సమస్యల గురించి పట్టించుకోవడం ఎవరు గవర్నమెంట్ చేయడం లేదు. దాని గురించి తప్పనిసరి పరిస్థితుల్లో మేము లేబర్ కమిషనర్ వెళ్తే అక్కడికి వెళ్ళాము. మేనేజ్మెంట్ కూడా అక్కడికి రావడం జరగలేదు. ఎందుకంటే లేబర్ కమిషన్ అనేది ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. మరి సంఘాలు లేనప్పుడు వాళ్ళు ఎలా పిలిచారు లేబర్ కమిషన్ అని మేము దాన్ని అడుగుతున్నాం గవర్నమెంట్ని. అలాంటప్పుడు సమ్మెకు మేము తప్పనిసరి సిద్ధమైనవి తప్ప మాకు సమ్మె చేయాలని ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే రాష్ట్రంలో కూడా ఎలక్ట్రిక్ బస్సులు అనేది కొత్తగా తీసుకురావడంతో మీ ఉద్యోగులకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయి? ఇప్పుడు హైదరాబాద్ వంటి నగరంలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి అక్కడ సిబ్బందిని కూడా తీసేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దాని మీద మీరు ఏ విధంగా పోరాటం చేస్తారు?
జేపీబీ అనే బస్సులు రావడం జరుగుతుంది. దాని మీద ప్రైవేట్ డ్రైవర్ ఉంటాడు, డిపార్ట్మెంట్ డ్రైవర్ ఉంటాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ డిపోలలో సిటీలో ఉన్న డిపో డ్రైవర్లు అందరినీ మెకానికల్ అందరినీ మీరు వేరే ఆప్షన్ వేరే జిల్లాలకు వెళ్ళిపోయి అని చెప్పడం జరుగుతుంది. దాని మీద ప్రెషర్ పెట్టి డ్రైవర్ల మీద ఉన్న మెకానికల్ మీద మీరు ఆప్షన్ ఇవ్వండి, 15 తారీఖు 18 తారీఖు లోపల కంపల్సరీ ఆప్షన్ ఇవ్వాలి. ఏ రీజన్ పోతారు, ఏ డిపో పోతారు ఎట్లని బాగా ఇబ్బంది పెడతారు. ఒకటేంటంటే కేవలం మీరు ఇప్పుడు గౌరవనీయులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ 2 సమస్యలు తప్ప వేరే అడుగుతుంటారు. కానీ మాకు ముఖ్యమైన మీరు చెప్పినవి అడుగుతాను, మినీ పోస్టులు పెట్టినవి అడుగుతాను, మీరు పెట్టినవి అవే 2 మీరు పెట్టినవి అడుగుతాను. మేము కొత్తగా అడిగేది ఏం లేవు సార్. ఒకటే ఆలోచించండి, మీరు ఇస్తామన్నప్పుడు మేము తిరుడు మా ధర్మదు. మీరు ఇవాళ పెట్టమంటారు, ఆనాడు పెడతామన్నారు, ఇలా పెట్టమంటారు. మరి ఎందుకోసం ఒకటేంటంటే విలీనం చేయరాదు చేపరాదని ఇప్పుడు అంటారు. మరి అప్పుడు మినీ పోస్టుల్లో పెట్టేటప్పుడు మీకు ఆలోచన లేదా? ఎందుకు పెట్టిరు? అప్పుడు పెడితేనే కదా మేము మీకు ప్రతి ఇంటింటికి బస్సులో ప్రతి కండక్టర్ టికెట్ ఇచ్చుకుంటూ అమ్మ కాంగ్రెస్ కోట అని చెప్పినాం, ఇల్లు తిరిగినాం. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ అంటే ఒక్కరం కాదు, ఎంతో మందిని కలిసి చాలా ఇబ్బంది పడుకుంటూ మీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినాం. మీరు అన్నం పెడతారు మాకన్న ఆలోచనతో చేసినాం తప్ప కానీ వేరే ఆలోచన లేదు. ఇప్పుడు కూడా మీకు మాకు ఒకటేంటంటే మీరు విలీనం చేయండి, యూనియన్లు ఇవ్వండి. ఫస్ట్ మాకు అవే 2 కొంచెం కోరికలు ఇంపార్టెంట్. ఏదేమైనా బట్టి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో అయితే ఒక్కొక్కరుగా అయితే సమ్మె బాట పడుతున్న పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కరెంటోళ్ళ సమ్మె జరిగా ఇప్పుడు మరో 2 రోజుల్లో అయితే ఆర్టీసీ చక్రాలు అయితే ఆగనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈపై తనకు సంబంధించిన ఏదైతే కోరికలు ఉన్నాయో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన సమస్య ఏదైతే ఉన్నాయో ఇష్యూస్ వాటినే నెరవేర్చమని కోరుతున్నామని చెప్తున్నారు. అవి నెరవేర్చని పక్షంలో తాము సమ్మె బాట వెళ్తామని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ క్రాంతితో గోపీకృష్ణరావు, జీ తెలుగు.